నమస్తే. నేను మీ జర్నలిస్ట్ రవిచంద్ర. ఆంధ్రప్రదేశ్‌లో గత 2 రోజుల నుంచి విచిత్రమైన పరిస్థితులు, విచిత్రమైన నిర్ణయాలు జరుగుతున్నాయి. అయితే ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడటానికి వైఎస్ఆర్‌సీపీ స్పోక్స్ పర్సన్ శివశంకర్ గారు అయితున్నారు. సార్ నమస్కారం సార్. నమస్తే అండి. సార్ ఆంధ్రప్రదేశ్‌లో గత 2 రోజుల నుంచి కొన్ని విచిత్రమైన పరిస్థితులు జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఏంటంటే ఇటు చంద్రబాబు నాయుడు గారు తన పైన ఉన్నటువంటి స్కిల్ డెవలప్‌మెంట్ కేసులు గాని, అమరావతి రింగ్ రోడ్‌కి సంబంధించి గాని, ఇవన్నీ కేసులు కూడా కొట్టించుకునే ప్రయత్నాలు పూర్తిగా అంటే తన ప్రభుత్వం అధికారంలో ఉంది కాబట్టి కొట్టేయించుకుంటే రాబోయే ప్రభుత్వంతోటి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనే విషయం అయితే ఒక టాక్ నడుస్తుంది. దీన్ని ఎలా చూడాలంటారు? ఖచ్చితంగా ఇది వచ్చేసేసి అధికారాన్ని అడ్డం పెట్టుకొని తనే ప్రజలు మంచి చేయడానికి అధికారం ఇస్తే అధికారిని దుర్వినియోగపరుచుకొని ఆఫీసర్లను అధికారులను బెదిరించేసేసి ఎవరైతే అధికారులు ఆ రోజు అవినీతి అని చెప్పి సాక్ష్యాధారాలతో సహా ముందుంచి కోర్టు కూడాను ఆ సాక్ష్యాధారాలు ఉన్నాయి కాబట్టే అతన్ని రిమాండ్కి పంపించి రిమాండ్ తద్వారా జైలుకి పంపించి దగ్గర 52 రోజుల వరకు జైల్లో కూడా ఉన్నారు. సుప్రీం కోర్టుకి వెళ్ళినా కూడా రిలీఫ్ రాలేదు. ఎందుకంటే ఎవిడెన్స్ స్ట్రాంగ్ గా ఉన్నాయి కాబట్టి సాక్ష్యాధారాలను బేస్ చేసుకుని తను ఆ ప్రఖ్యాతిగాంచినటువంటి లాయర్లను పెట్టుకున్న సిద్ధార్థ లుద్ర లాంటి వాళ్ళు ఆ రోజు దిగిన టీములు దాదాపు 200 మంది లాయర్లు అడ్వకేట్లు వాదించిన చట్టాల ప్రకారము ఆ ఎవిడెన్స్ అనేటువంటి క్లియర్ కట్ గా ఉన్నాయి కాబట్టి ఆ రోజు రిమాండ్కి పంపించారు జడ్జి గారు. ఈ రోజు తన అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలేమో మంచి చేయమని పరిపాలన చేయమనేసి మ్యాండేట్ ఇస్తే ప్రజాస్వామ్యబద్ధంగా ఇక్కడ తను ఏం చేశారు, ఈ అధికారాన్ని బెదిరించేసేసి లేదా ట్రాన్స్ఫర్లు చేయించేసేసి ఏదైతే ఇంతకుముందు సిఆర్పిసి 164 స్టేట్మెంట్ ప్రకారము ఏదైతే సాక్ష్యం చెప్పారో వాళ్ళని పిలిచి వాళ్ళని బెదిరించి వాళ్ళకి ఇష్టం వచ్చినట్టుగా స్థానచలనం చేస్తాము, నీ జాబులో చేస్తారు బెదిరించేసి వాళ్ళ చేతిన మరోసారి స్టేట్మెంట్లు ఇప్పించుకుంటూ తానే క్లీన్ చిట్ ఇచ్చుకుంటూ ఇది పూర్తిగా బెయిల్ కండిషన్ కి విరుద్ధము. ఎలాగంటే అతను కండిషనల్ బెయిల్ మీద బయట ఉన్నాడు. తనకి హెల్త్ బాగలేదని పైల్స్ అని కంటికి ఆపరేషన్ చేయించుకోవాలని గుండె జబ్బు డాక్టర్ పర్యవేక్షణలో నేను ఉండాలి అంబులెన్స్ లో అని చెప్పి ఆ రోజు కోర్టుకి ఇచ్చిన తర్వాత కండిషనల్ బెయిల్ మీద ఉన్నటువంటి ఒక వ్యక్తి తన కండిషన్ లో తానే కోర్టులాగా కాకుండా అధికారంతో పెట్టించుకుని అదే కేసులను కొట్టేయించుకోవడం అంటే నాకు తెలిసి బహుశా ప్రపంచంలో ఎక్కడా కూడా ఇలాంటిది జరగబోదు, ఎటువంటి జరగదు. అంటే తనకు తానే ముద్దాయి, తనే అధికారులు నియమిస్తాడు, తనే అధికారుల చేత ఫైల్ చేయించుకుంటాడు, తనే కొట్టేయించుకుంటాడు. ఇది ఎక్కడన్నా కూడా చూసారా? అసలు సీఎం పదవికి అతను అర్హుడేనా? ఇవన్నీ చేయడానికి సీఎం పదవికి అర్హుడేనా? ఎప్పటికీ అతడు అర్హుడు కాదు. అంటే రేపటి రోజుల్లో ఇదే చంద్రబాబు నాయుడిని ఆదర్శంగా తీసుకొని దేశవ్యాప్తంగా ఎంతో మంది సీఎంల పైన కూడా కేసులు నమోదై ఉన్నాయి. ఈయనని ఆదర్శంగా తీసుకొని రేపు వాళ్ళని కూడా ఇదే విధంగా కేసులు కొట్టేయించుకుంటూ వెళ్తే అసలు న్యాయస్థానాల మీద ప్రజలకు నమ్మకం ఉంటుందంటారా? ఇప్పటికే దాదాపు న్యాయస్థానాలు అంటే గనక ప్రజల్లో వీళ్ళు చేసేటువంటి వాటికి మన జగన్ గారు సిబిఐ కోర్టుకి వెళ్తే లోపల జడ్జి ముందర నుంచున్నా కూడా దాన్ని కూడా ట్రోల్ చేస్తూ న్యాయస్థానాలను అగౌరవపరుస్తున్నారు వీళ్ళంతా. అంటే న్యాయస్థానాలు అగౌరవపరుస్తూ వీళ్ళు చేసే ఆ వీడియోల ప్రొసీడింగ్స్ ని కూడాను వాళ్ళు బేఖాతరు చేస్తూ అక్కడ వీడియోలు తీసి అప్లోడ్ చేసేసి విచిత్రాలు చేస్తున్నారు. న్యాయస్థానం మీద గౌరవం తగ్గుతా ఉంది. మీరు అన్నట్టు గుడ్ పాయింట్. రేపు తెలంగాణలో రేవంత్ గారి మీద కేసులు ఉన్నాయి. ఇక్కడ ఈయన ఆదర్శంగా తీసుకుని ఆయన కూడా మూవ్ చేసుకుని ఆ కేసులు కొట్టేయించేమో. తర్వాత యోగి ఆదిత్యనాథ్ గారి మీద ఉన్నారు, స్టాలిన్ గారి మీద ఉన్నాయి, యువతలకి సిద్ధరామయ్య గారి మీద వాళ్ళ మీద ఎవరు పడితే వాళ్ళు రావడము, వాళ్ళ కేసులన్నీ కొట్టించుకుంటా పోతే ఇంకా న్యాయస్థానాలు ఎందుకు, చట్టం ఎందుకు, అధికారులు ఎందుకు, ఇవన్నీ ఎందుకు? తనే వేసుకోవడము, తనే తప్పులు చేయడము, తనే శిక్షలు లేకుండా చేసుకోవడము, ఒకవేళ శిక్షలు ఉంటే రద్దు చేసుకోవడము. ఇది ఒక కొత్త సంస్కృతికి, కొత్త సంప్రదాయానికి ఒక నాంది పలుకుతా ఉన్నారు.